హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో తప్పెవరిదో అర్థం కావాలంటే యూనివర్సిటీ చరిత్ర కూడా మనకు తెలియాలి. 1974లో ఈ యూనివర్సిటీ స్థాపించినప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి 2300 ఎకరాల భూమిని కేటాయించింది. కానీ అప్పటి నుంచి ప్రభుత్వానికి అవసరం ఉన్న ప్రతిసారి ఈ యూనివర్సిటీ నుంచి భూములు తీసుకుంటూనే ఉన్నాయి. ఇలా 2003లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఐఎంజీ భారత్ అనే సంస్థకి ఈ 400 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇచ్చిన అలొకేషన్ని రద్దు చేస్తూ జీవో తీసుకొచ్చారు. అప్పుడు ఈ ఐఎన్జీ సంస్థ కోర్టుకు వెళ్ళింది. అప్పుడు ప్రభుత్వానికి ఐఎన్జీ సంస్థకి మధ్య ఎదురైన ఈ ల్యాండ్ డిస్ప్యూట్ రీసెంట్గా దీంట్లో తీర్పు వచ్చింది. ఈ భూమి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. ఆ 400 ఎకరాల భూమినే ఇప్పుడు ఐటీ డెవలప్మెంట్ కోసం వాడతామంటుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఈ భూమిని వాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి హక్కు ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినప్పుడు ఈ భూమిని కేంద్ర ప్రభుత్వం పేరు మీద కానీ యూనివర్సిటీ పేరు మీద కానీ రిజిస్ట్రేషన్ చేయలేదు. ప్రభుత్వం పేరు మీదే రిజిస్ట్రేషన్ చేశారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ భూమి మాదే అని చెప్తోంది. కానీ ఇక్కడ అంతా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అభివృద్ధి మనందరికీ అవసరమే, కానీ ప్రకృతి మనందరికీ ప్రాణంతో సమానం. హైదరాబాద్ సిటీ లోపల ఆక్సిజన్ని ఎక్కువగా ఇచ్చే ప్రాంతాలు రెండే. ఒకటి కేబీఆర్ పార్క్ అయితే, రెండు సెంట్రల్ యూనివర్సిటీ. ఇప్పుడు అదే యూనివర్సిటీ నుంచి 400 ఎకరాలు తీసేస్తామంటుంది ప్రభుత్వం. అంటే హైదరాబాద్కు ఉన్న 2 ఊపిరితిత్తుల్లోంచి ఒకదాన్ని తీసేయడమే. చెరువు పక్కన ఇల్లు కట్టుకున్నాడని ఓ కూలి పని చేసుకునే వ్యక్తి ఇల్లు కూల్చేసి చెరువును కాపాడిన సీఎం రేవంత్ రెడ్డి గారికి హైదరాబాద్కి ఇంత ఆక్సిజన్ అందించే చెట్లను నరకాలని ఎందుకు అనిపిస్తుందో అర్థం కావడం లేదు. రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకుంటే ఢిల్లీ నుంచి హెచ్యూకు వచ్చిన రాహుల్ గాంధీ 400 ఎకరాల యూనివర్సిటీ భూమి పోతుంటే ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అర్థం కావడం లేదు. మాట్లాడితే నేను అడవి బిడ్డని అని చెప్పుకునే మంత్రి సీతక్క ఈ విషయంలో ఎందుకు సైలెంట్గా ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఎన్ఎస్యూఏలో ఎదిగి ఎమ్మెల్సీ అయిన వెంకట్ బల్మూర్ అదే ఎన్ఎస్యూఏ తప్పు అని చెప్తున్న విషయాన్ని వినకుండా ప్రభుత్వానికి సపోర్ట్గా ధర్నాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? ఇదే యూనివర్సిటీలో చదివిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు యూనివర్సిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తామంటే ఒప్పుకున్నారంటే ఇదేనా మీరు చెప్పిన మార్పు? అభివృద్ధి మనకు అవసరమే, కానీ ప్రకృతి మనకు ప్రాణంతో సమానం. When the last tree cut, when the last animal dead, then we will realize we can't eat money. Please save HCU.